వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. విశాఖను గంజాయి కేంద్రంగా మార్చారు. జగన్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్పై దాడి వెనుక కుట్రకోణం ఉందన్న సజ్జల. ఓటమి భయంతోనే కొత్త నాటకం. ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్న అచ్చెన్నాయుడు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న హరీష్ రావు. సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల. 14 అంశాలను చేర్చిన బీజేపీ. సీఎం జగన్పై రాళ్ల దాడితో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దాడి వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్పై చెప్పులు, అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదంటూ విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత ధైర్యశాలి సీఎం జగన్ అని, దోషులను తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గాని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక గజమాలని వేసే సందర్భంలో మరి ఒక దుండుగుడు ఒక పువ్వుతో కలిపిన రాయతోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి 3 ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. తుళ్ళూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి, పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి, చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈరోజు సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదజాలం వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుంది ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం. లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే
ఆ స్కూల్ దగ్గర నుంచేనే వెహికల్ మీద నిల్చుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాయితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో. దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాల. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, ఆ జనాదరణను భరించలేక, తట్టుకోలేక ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అధికార పార్టీ డ్రామాలు ఆడుతుందని టీడీపీ నేతలు ఆరోపించారు. సీఎంపై జరిగిన దాడి ఒక నాటకమన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారన్నారు. ఎన్నికల్లో సింపతి కోసం కొత్త డ్రామాకు సీఎం జగన్ తెరలేపారని దేవినేని ఉమా, పట్టాభి విమర్శించారు. వీడియోలు వదలటం కష్టమనా? మీరు మీడియాని అలౌ చేయలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ని పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్నీ ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి. అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? ప్రతి ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? నీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? పోలీసులు రోప్ పార్టీ ఏమైంది? ఇంతమంది సెక్యూరిటీ ఉంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే క్యాట్ బాల్తో కుట్టారని చెప్పి మీరు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. చూడండి, కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఎన్నికలకు 6 నెలల ముందు కోడికత్తి డ్రామా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో డ్రామా రక్తి కట్టించి ఇక్కడంతా బాగుందని చెయ్యూపి, ఈ రాష్ట్రంలో పోలీసుల మీద నమ్మకం లేదు, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని నేను నమ్మను, ఆయన హైదరాబాద్ పోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కుట్లేంచుకున్నాడు. ఆయన ఆ కోడికత్తి సీను 5 ఏళ్లు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాధలు పడి మొన్నే కోర్టు ద్వారా బయటకు వచ్చాడు. కరెక్ట్గా 2019 ఎన్నికల ముందు ఈ సానుభూతి డ్రామాలే, ఈ కోడికత్తి డ్రామా, బాబా హెచ్కేసి డ్రామాతో 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరిపాలన చేయటం చేతగాక చతికిలబడి విజయవాడకు వచ్చిన ర్యాలీని గంటల తరబడి విజయవాడ నగర ప్రజలకు నరకం ఏంటో నిన్న చూపించారు. సింగనగర్ దాటిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఎన్నిసార్లు కరెంటు తీశారు, ఎన్నిసార్లు కరెంటు పోయింది, ఇన్నిసార్లు కరెంటు పోతే ఇవాళ పోలీసుల భద్రతా వైఫల్యం కాదా ఇది? ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది. మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తాడా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి వెనుక కుట్రకోణం ఉందని ఈసీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని సజ్జల అన్నారు. షార్ప్ షూటర్తో దాడి చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరామన్నారు.
కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు. ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలన్నా కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన అట్లే ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు సానుభూతి కోసం మళ్ళీ ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాష్టీకాలు అవన్నీ ఎన్ని ఉన్నా, దుర్మార్గాలు ఎన్ని ఉన్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం, ప్రజలు కూడా అట్లే ఆదరించారు. అది భద్రతా వైఫల్యం. కరెంటు తీసుకొని చేతులు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగలం సభలో కలకలం రేగింది. చంద్రబాబుపై ఆగంతుకులు రాళ్లు విసిరారు. రాళ్లు చంద్రబాబు దగ్గరలో పడ్డాయి. రాళ్లు విసిరిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు ఎవరో తెలియలేదు. తనపై రాళ్లు విసరడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని చంద్రబాబు మండిపడ్డారు. అంతకుముందు పాయకరావుపేట ప్రజాగలంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఎవరైనా కంపెనీలు తెస్తారు, ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేశాడు. ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి. లూలు గ్రూప్ పోయింది, అదాని డేటా సెంటర్ పోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. అవునా కాదా? అందుకే తమిళ్లో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా, ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా, నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన. అవునా కాదా అని అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడి తెచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు. మొన్నే మీరు చూసారా, 25,000 కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సిపి కాంతిరాణా నివేదిక ఇచ్చారు. దర్యాప్తు చేసేందుకు 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. ఒక రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి కూడా దాడి ఘటనపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఈసీఐ ఆరా తీస్తోంది. చిలకలూరిపేట ప్రధాని మోదీ సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నించింది. దాడి ఘటనలు, రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయవాడ సిపి కాంతిరాణా నివేదిక ఇచ్చారు. అధికార పార్టీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని ఆరోపించారు. మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ కొత్త బ్రాండ్ను తెచ్చి జనం నెత్తిన రుద్దారని అన్నారు. రాజశేఖర రెడ్డి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పాలన చేశారని, కానీ ఆయన వారసుడిగా చెప్పుకునే జగన్ ఆ మాటకు విలువ లేకుండా చేశాడన్నారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, మొత్తం అన్ని వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అదిగో అమ్మా మద్యం షాపులో మొత్తం అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుంది పరిస్థితి. ఇందుకేనా ఓట్లేసింది? నమ్మి ఓట్లేస్తే ఏమైపోయింది?
మొత్తం గోవిందా గోవిందా. మద్యం రేటు 65 రూపాయలు బాటల్, 250 రూపాయలట. ఎవరి బాధ వాళ్ళది, సీత బాధ సీతది, పీత బాధ పీతది. అందుకే అన్న ఆలోచన చేయాలంటున్నది. అందుకే ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు ఇచ్చిన మాటకు లెక్కే లేకుండా చేస్తున్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను భవిష్యత్తు భావితరాలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రజా పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు 10 ఏళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్కే సాధ్యమైందని తెలిపారు. బాబాసాహెబ్ చెప్పినట్టే బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగినా పోరాటం చేస్తూ 14 ఏళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాటు ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ అంబేద్కర్ మహానుభావుడు చెప్పిన బాటలోనే ప్రయాణం చేసే ప్రయత్నం కూడా బలంగా చేసినాం. స్వేచ్ఛ కంటే సమానత్వం ముఖ్యమని అంబేద్కర్ గారు ఏదైతే ప్రవచించినారో దానికి అనుగుణంగానే మరి విద్యతోనే వికాసం వస్తుంది, వికాసం వల్లనే అల్టిమేట్గా ప్రగతి వస్తుంది, ప్రగతితోనే సమానత్వం వస్తుందనే ఆలోచన అంబేద్కర్ ధార ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 1022 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నా, అదేవిధంగా 1005 జూనియర్ కాలేజీలు పెట్టుకున్నా, 88 డిగ్రీ కాలేజీలు పెట్టుకున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల కోసం కూడా మరి విద్యతోనే సమానత్వం వస్తుందనే అంబేద్కర్ ఆలోచన ధార నుంచే కేసీఆర్ గారు కూడా 1022 గురుకుల పాఠశాలలు పెట్టిన మరి పరిస్థితి కూడా మనందరికీ. అంబేద్కర్ సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వం కల్పించారని చెప్పారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు 2 ప్రత్యేక సూత్రాలున్నాయని, అవి సమాన హక్కులు, సమాన అవకాశాలని చెప్పారు. 162 మంది మిలీనియర్లు, దేశంలో జాతీయ సంపద 42% వాళ్ళ చేతుల్లోనే ఉందన్నారు. ఓటును ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని, అంబేద్కర్ స్ఫూర్తితో ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ప్రకారం 162 మంది బిలియనియర్లు, ఈ దేశంలో 162 మంది బిలియనియర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతీయ సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇది ఇట్లాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ సమానత్వానికి ప్రమాదం. అంబేద్కరు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సమానత్వపు హక్కు ద్వారా, ఓటు హక్కు ద్వారా సాధిస్తే, ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో సమానత్వాన్ని ఆదేశిక సూత్రాల ద్వారా సాధించాలనుకున్నాడు. అందులోని 36, 37, 38 ఆర్టికల్స్ సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వాన్ని తీసుకురావాలి, ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు పోయే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని చెప్తే అందుకు విరుద్ధంగా ఈ బిలియనియర్ల యొక్క ఆధిపత్యం అనేది కొనసాగుతూ ఉంది. ఇటీవల చేవెళ్ల ఎంపీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. పొద్దుతిరుగుడు పువ్వులే అధికారం ఎక్కడుంటే రంజిత్ రెడ్డి కూడా అటువైపే ఉంటాడని చేవెళ్ల సభలో కేసీఆర్ విమర్శించారు. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానమిచ్చి ఎంపీగా గెలిపించి ప్రజల మధ్యకు పంపిస్తే పార్టీ ఎందుకు మారాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రంజిత్ రెడ్డి అదే స్థాయిలో స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టనంటూనే బీఆర్ఎస్ పార్టీ తనకెంత చేసిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా తాను అంతే చేశానని స్పష్టం చేశాడు. తాను పార్టీ మారానని విమర్శించే బీఆర్ఎస్ నాయకులు 5 ఏళ్ల ముందు పార్టీ మారిన వారి గురించి మాట్లాడి ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కేసీఆర్ గారు పెద్దలు అన్నారు, దానికే నేను తప్పుపట్టాను. పార్టీ నాకు ఎంత చేసిందో నేను కూడా పార్టీకి అంత చేసిన. నాకు అవకాశం ఇచ్చింది నేను ఒప్పుకుంటాను, కానీ కేసీఆర్ గారు అన్న మాటకు నేను ఇదే చెప్తున్నాను. పార్టీ నిజంగా నాకు చేసింది, నేను కూడా పార్టీకి ఈక్వల్ గా పనిచేసిన అని బలంగా నమ్ము. కేటీఆర్ గారిని ఒకటే అడగండి, నమ్మక ద్రోహం అంటే ఏంది, వెన్నుపోటు అంటే ఏంది, నమ్మక ద్రోహం ఏ విధంగా నమ్మక ద్రోహం చేసిందో అడగండి. నా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారినా, అంతకంటే ముందు మారిన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి తప్ప నేను అసలు నా టర్మ్ అయిపోయినాక ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అయిందో అప్పుడు నేను టర్మ్. పరిగిలో ఉదయాన్నే మా స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారుతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పరిగిలో పెద్ద యువత ర్యాలీ తీసింది. రాకం చేతుల నుండి ఇక్కడ ర్యాలీ తీస్తే ప్రభంజనం లాగా మొత్తం పరిగి కదిలింది. యావత్ పరిగి ప్రజలందరూ అబ్బురపడుతున్నారు. ఇంత పిల్లలందరూ ఇంత మంచిగా చేయుతనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని. ఏమాత్రం బీజేపీలో కొంచెం మాకు యువత మా సైడ్ ఉందన్నది కూడా ఆ అపోహ కూడా తెలియదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తోట్లు పొడిచారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఒక్కొక్కటిగా మారుస్తున్నారన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కలిసి నడిచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక వ్యవస్థకు ఇప్పటికే భంగం కలుగుతుందని చాడా వెంకటరెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీ ఉండొద్దన్నారు. తెలంగాణ ఏర్పడిందంటే అది రాజ్యాంగం వల్లే అని చెప్పారు. అన్ని మతాలకు వర్గాలకు సమాన హక్కులు ఉన్నాయంటే రాజ్యాంగం వల్లనే అని చాడా వెంకటరెడ్డి తెలిపారు. నిన్న మోడీ గారు చెప్తున్నాడు, నేను కాదు కదా సాక్షాత్ అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరని. ఇవన్నీ కూడా పెదవులపై నుంచి వచ్చే మాటలు. లోపల అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారు, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఆకారం అలా ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని జమ్మూ కాశ్మీర్ కానీ, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ కానీ, లేకపోతే మన పౌరసత్వం కానీ ఒక్కొక్క అంగాన్ని తీసివేస్తూ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఇవాళ బీజేపీ దేశానికి ప్రమాదకారిగా తయారైంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతిపక్ష పార్టీలని బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించి అందరినీ కలుపుకుపోవాలి. ఆ విధంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళాలి. రాజ్యాంగాన్ని బతికించుకోవాలి, దేశాన్ని బతికించుకోవాలి. అదే అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికలకు సంకల్ప పత్రం పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధానమంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ దీన్ని ఆవిష్కరించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే తమ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. 5 ఏళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తామన్న మోదీ ముద్ర పథకం రుణం 20 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం కొనసాగిస్తామని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత అభివృద్ధే తమ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है, 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है। भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है। ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है। हमारा फोकस
डिग्निटी ऑफ लाइफ उस पर है। हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है। हमारा फोकस निवेश से नौकरी पर भी है। इस संकल्प पत्र में क्वांटिटी ऑफ अपॉर्चुनिटीज और क्वालिटी ऑफ अपॉर्चुनिटीज दोनों पर बहुत जोर दिया गया है। బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఆయన ఆఫీస్కు ఈమెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టార్లు లారెన్స్ బిష్నోయ్, గోల్డీ బ్రాస్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు నిత్యం భద్రతగా ఉంటారు. గతంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు Y+ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ డాక్టరేట్ అందుకున్నారు. వేల్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా డాక్టరేట్ అందుకున్నారు. తన పట్ల ఎంత ప్రేమాభిమానాలు చూపించి డాక్టరేట్ అందించిన వేల్స్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు మెగా పవర్ స్టార్. దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఎంతో అద్భుతంగా రన్ అవుతున్న యూనివర్సిటీ నుంచి తనకు ఈ విధంగా గౌరవం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముందుగా రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ పుత్రోత్సాహంతో ట్వీట్ చేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన విద్యా సంస్థ వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్కి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం ఒక తండ్రిగా ఈ విషయాన్ని నన్ను ఎమోషనల్గా గర్వించేలా చేస్తుంది. ఇది ఎంతో విలువైన క్షణం. పిల్లలు తల్లిదండ్రుల విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో తన కెరీర్లో ముందుకు అడుగు వేస్తూ పైకి ఎదుగుతున్నాడు. లవ్ యూ మై డియర్ రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేశారు. I really appreciate. Sir, Chennai பற்றி ரொம்ப கம்மி பேசினேன். I want to thank Chennai so much because என்னோட wife grandfather அப்போலோ கூட இங்கிருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. என்னோட ஃபாதர் சென்னையிலேருந்து தான் ஸ்டார்ட் பண்ணாங்க. சென்னை எவ்வளோ பெரிய ஹார்ட் இருக்குது, எவ்வளோ பெரிய கிவிங் மனசு இருக்குது. It encouraged all the dreams. You have a dream, you come to Chennai, அது நிஜமாயிடும். Not only politicians and actors, business people, land of dreamers. Thank you so much. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.